పేషెంట్స్ చాలా సాధారణంగా చెప్పే కంప్లైంట్ ఏంటంటే బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత నీరసంగా ఉంటుందండి, చెమటలు పడుతున్నాయి, ఏ పని చేయలేకపోతున్నాం అంటూ ఉంటారు. ఇది హైపోగ్లైసీమియా అంటే లో బ్లడ్ షుగర్ అయిపోవడం వల్ల జరుగుండొచ్చు. బ్లడ్ షుగర్ అనేది 70 మిల్లీగ్రాముల కన్నా పడిపోతే దాన్ని హైపోగ్లైసీమియాగా పిలుస్తూ ఉంటాము. షుగర్ పేషెంట్స్లో షుగర్ తగ్గిపోవడానికి ముఖ్యమైన కారణాలు వాళ్ళు టైంకి ఆహారం తీసుకోకపోవడం ఒక కారణం. ఎందుకంటే ఎక్కువసేపు ఆహారం తీసుకోకపోవడం వల్ల వాళ్ళ బ్లడ్ షుగర్ అనేది డేంజరస్గా లో అయిపోయే అవకాశాలు ఉంటాయి. రెండవ కారణం మెడికేషన్ డోస్ ఎక్కువ అవ్వడం. డయాబెటిక్ పేషెంట్స్లో షుగర్ లెవెల్ తగ్గించడానికి మేము మెడికేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. తగ్గిన తర్వాత అదే మెడిసిన్స్ కంటిన్యూ చేయాల్సిన అవసరం లేదు. మీరు డాక్టర్ని సంప్రదిస్తే వాళ్ళు గ్రాడ్యువల్ ఆ మెడికేషన్ తగ్గించి మీ ఆహారంలో మార్పులు చేయడం ద్వారా మనం లోయెస్ట్ పాసిబుల్ అంటే మినిమల్ మెడికేషన్తో షుగర్ లెవెల్ని కంట్రోల్లో పెట్టుకోవచ్చు. అదే వాళ్ళు కంటిన్యూస్గా అవే మెడిసిన్ వాడుతూ ఉంటే షుగర్ లెవెల్స్ తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. షుగర్ పేషెంట్స్లో హైపోగ్లైసీమియా లక్షణాలు చెమటలు పట్టడం, కొంతమందికి నీరసం వస్తుంది, ఆయాసం, అలసట, కంటి చూపు మందగించడం, బ్లర్డ్ విజన్ కూడా లో షుగర్ లక్షణమే. కొంతమందికి తల డిమ్గా అనిపించి కళ్ళు తిరుగుతూ ఉంటాయి. నిద్రలో కూడా నాక్టర్నల్ హైపోగ్లైసీమియా అంటాం. అంటే ఉలిక్కిపడి నిద్ర లేవడం, పీడ కలలు రావడం, రాత్రి చెమటలు పట్టడం, ఒకసారి నిద్ర లేచాక మళ్ళీ నిద్ర పట్టడం చాలా కష్టమవుతుంది వీళ్ళల్లో. ఇది లో షుగర్స్ వల్ల అయి ఉండొచ్చు. వాళ్ళు నైట్ భోజనం మిస్ చేసిన, ఇన్సులిన్ డోస్ ఎర్లీగా అంటే ఎన్పిహెచ్ వంటి ఇన్సులిన్ తీసుకున్నా కూడా జరగచ్చు. నైట్ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళల్లో కూడా షుగర్ లెవెల్స్ పడిపోయే అవకాశాలు ఉంటాయి. లేకపోతే సాయంత్రం ఎక్కువసేపు ఎక్సర్సైజ్ చేసినా కూడా షుగర్ లెవెల్స్ పడిపోతాయి. కాబట్టి నాక్టర్నల్ హైపోగ్లైసీమియా నివారించాలంటే షుగర్ పేషెంట్స్ పడుకునే ముందు మజ్జిగ, ఫ్రూట్ లేకపోతే ఏదైనా స్నాక్ తీసుకుని పడుకుంటే మనం ఈ షుగర్ లెవెల్స్ని పడిపోకుండా నివారించవచ్చు. హైపోగ్లైసీమియా కొంతమందిలో డేంజరస్ హైపోగ్లైసీమియా అంటే న్యూరోగ్లైకోపెనిక్ సిమ్టమ్స్ వస్తూ ఉంటాయి. వీళ్ళకి కళ్ళు తిరిగి ఫిట్స్, కోమా వంటి స్థితిలో కూడా వీళ్ళు వెళ్తూ ఉంటారు. కాబట్టి షుగర్ పేషెంట్స్ వాళ్ళు రెగ్యులర్గా గ్లూకోమీటర్ అంటాం, దానిలో షుగర్ లెవెల్స్ చెక్ చేసుకుంటూ ఉండాలి. మీ డాక్టర్ చెప్పిన టైంకి మీరు కన్సల్టేషన్కి వెళ్ళి మీ మెడికేషన్ రెగ్యులర్గా మార్చుకుంటూ టైంకి ఆహారం అంటే ఒక రోజులో 3 మీల్స్ 3 స్నాక్స్ అంటాం. అంటే ఉదయం 8 గంటలకి బ్రేక్ఫాస్ట్, మళ్ళీ 10 గంటలకి స్నాక్ ఏదైనా తీసుకోవాలి. రాగి జావ వంటివి తీసుకుంటే మంచిది. 1 గంటకి భోజనం, సాయంత్రం 4 గంటలకి మొలకెత్తిన గింజలు, ఫ్రూట్స్ ఏమైనా తీసుకోవచ్చు. 8 గంటలకి నైట్ డిన్నర్, పడుకునే ముందు కూడా బెడ్ టైం స్నాక్ తీసుకోవడం వల్ల మనం షుగర్ లెవెల్స్ అప్ అండ్ డౌన్ అంటే ఫ్లక్చువేషన్స్ అవ్వకుండా ఉంటాయి. దీనివల్ల డయాబెటిక్ కాంప్లికేషన్స్ అన్నిటినీ మనం నివారించవచ్చు.